విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చామయ్యా. మీరు బాగుపరచగలరు, స్వస్థపరచగలరు. వ్యాధి నుంచి నాయన, బాధ నుంచి ప్రభువా, పాపము నుంచి పరిశుద్ధ మార్గంలోకి మీరు మాత్రమే నడిపించగలరయ్యా. ప్రతి ఒక్కరు కూడా హృదయమంతుడితో నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. ఎవరు చేయగలరంటండి? ఆయన మాత్రమే చేయగలరు. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో కలిసి మాతో కూడా మీరు పాడాలండి. నూతన కార్యములు ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. కొట్టాలి, దగ్గరగా చెప్పండి, కొడదామా? ప్రతి ఒక్కరు కూడా అవునయ్యా, మా జీవితంలో మీరు చేయగలరు తండ్రి. ఘనమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించగలరు తండ్రి. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్తామా? నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు.
చెయ్యగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు మా దిక్కు నీవెనయ్యా దయచూపు యేసయ్యా నా దైవం నీవెనయ్యా కరుణించు యేసయ్యా నా దిక్కు నీవెనయ్యా దయచూపు యేసయ్యా నా దైవం నీవెనయ్యా కరుణించు యేసయ్యా నూతన కార్యங்கள் ఘనమాన
అందరూ ఒకసారి చెప్తామా? నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా. చేయగలవయ్యా. అవును తండ్రి, మా జీవితంలో మీరు మాత్రమే చేయగలరు. మా పాపాన్ని, శాపాన్ని యేసునాథా, మాతో మీరు ఎక్కడ పడి ఉన్నామో అక్కడి నుంచి మమ్మల్ని మీరు లేవనెత్తండి అయ్యా. ఓ నూతనమైన కోరంలో మీరు మమ్మల్ని దర్శించి కట్టబడినట్లు, బాగు చేయబడినట్లు, ఓ సరి చేయబడినట్లు నీ వాక్కు చేత మమ్మల్ని సరి చేయండి. దాటి వద్దు, విడిచిపెట్టదయ్యా. మీరు కాకపోతే మా పరిస్థితిని ఎవరు పండించుకోగలరు? మీరు మాతో మాట్లాడండి. సంపూర్ణంగా నన్ను నీ సిలువ చాటున మరుగు చేయి. ప్రజలకు ఏ మాట అవసరమైనదో నా నోటి మీరు ఉంచమని ప్రతిమాడుతున్నానయ్యా. నీ పాద సన్నిధిలో ప్రతిమాడుతున్నాను. సంపూర్ణంగా నన్ను నేను మీకు సమర్పిస్తున్నాను. నిద్రాత్మను, అల్లరాత్మను, నిర్లక్ష్యపాత్మను యేసు నామములో మీరు తొలగించండి. సమస్త విషయంలో మీరే కృప చూపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలానే కూర్చున్నాం.